బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఉదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా, సరి బేసి సంఖ్యల సాక్షిగా, నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా, వీటిలో విజ్ఞత కలవాని కొరకు ఏ ప్రమాణము లేదా? ఎత్తైన స్తంభాల వారైన ఆదే ఇరం జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? ఎత్తైన స్తంభాలు, భవనాలు గల ఇరమ ప్రజల పట్ల దానిని పోలిన మరొక జాతి ఏది యావత్తు ప్రపంచ దేశాల్లోనే సృష్టించబడలేదు. ఇంకా లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్ జాతి పట్ల, మేకుల వారైన ఫిరౌన్ జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? ప్రపంచ దేశాల్లో దుర్మార్గానికి ఒడిగట్టి ఘోరమైన ఉపద్రవాలను సృష్టించిన వారు వీరే. చివరకు మీ ప్రభువు వారిపై శిక్ష అనే కొరడాను జుడిపించాడు. యథార్థమేమిటంటే మీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు. అయితే మానవుడు ఎలాంటి వాడంటే అతని ప్రభువు అతనికి గౌరవాన్ని, వరాలను ప్రసాదించి అతన్ని పరీక్షకు గురిచేసినప్పుడు నా ప్రభువు నా గౌరవ ప్రతిష్టలను ఇనుబడింపజేశాడు అని అంటాడు. ఆయన అతనికి లభించే ఉపాధిని తగ్గించి అతన్ని పరీక్షించినప్పుడు నా ప్రభువు నన్ను అవమానపరిచాడు అని అంటాడు. ఎంత మాత్రము కాదు, కానీ అసలు మీరు అనాథులను గౌరవంగా చూడరు. నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వారసత్వపు ఆస్తి మొత్తాన్ని పోగు చేసి తినేస్తారు. ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. ఎంత మాత్రము కాదు, భూమిని ఎడాపెడా దంచి తుత్తునీయులుగా చేయటం జరిగినప్పుడు నీ ప్రభువు అవతరిస్తాడు. దైవదూతలు బారులుగా తీరి నిలబడి ఉంటారు. ఆ రోజున నరకం ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాడు మానవునికి తెలిసి వస్తుంది. అప్పుడు అతనికి తెలిసి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను, అయ్యో, నా ఈ జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామాగ్రిని ఏర్పాటు చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు. ఇక ఆ రోజున అల్లాహ్ ఎలాంటి శిక్ష విధిస్తాడో అలాంటి శిక్షను మరెవరూ విధించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో అలా బిగించి మరెవరూ కట్టలేరు. మరొక వైపు ఈ విధంగా సెలవీయటం జరుగుతుంది. తృప్తి చెందిన మనసా, పద నీ ప్రభు సన్నిధికి, నీకు లభించే సత్ఫలానికి ఆనందిస్తూ మరియు నీ ప్రభువునకు ఇష్టమైన దానివై చేరిపో. పుణ్యాత్ములైన నా దాసులలో ప్రవేశించు నా స్వర్గంలో.